ఎక్కడో 7 సముద్రాలు అవతల ఉన్న ఊరు మీద కన్న తల్లి మీద మమకారం విడవకూడదంటారు. అలాగే మాతృభాష అమ్మలగా కమ్మనైనదంటారు. అలాంటి అమ్మ భాష మీద ప్రేమతో పరదేశంలో ఉంటూనే తెలుగు వారందరినీ పోగేసి తెలుగు వెలుగులు విరజిమ్మే కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నారు వంగూరి చిట్టెన్ రాజు. తెలుగు భాష, తెలుగు సాహితీ సంస్కృతులు వెలుగొందడానికి తన వంతు సేవ అందించాలనే దృఢ సంకల్పంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థను స్థాపించి ఎంతో కృషి చేస్తున్నారు వంగూరి చిట్టెన్ రాజు. ఆ నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో తెలుగు భాషాభిమానులు రచయితల్ని ఆహ్వానించి 2 రోజుల పాటు అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. శ్రీమతి గునుపూడి అపర్ణ గారి పత్ర సమర్పణ. అదే కోవలో నేను చెప్పేది అందరికీ తెలిసిన విషయాలే అయినా నాకు తెలిసిన 1-2 కొత్త విషయాలతో కబుర్లతో ఆత్మీయంగా మాట్లాడుతుందాం. మన రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడడం ప్రబలంగానే ఉన్నా చదవడం, రాయడం చాలా తక్కువైపోతుందని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. కారణాలు అంతర్జాతీయంగా ఆంగ్లం అగ్రపీట వేయడం, ఆ తర్వాత జాతీయంగా హిందీ చిన్నపీట మీద కూర్చోవడం. అద్దంకి శ్రీనివాస్ గారి పత్ర సమర్పణ. అంటే అది ఇనప బాణం, బరువు ఎక్కువ ఉంటే వేగంగా వెళుతుంది. ముందు వేసిన బాణాన్ని కొట్టాలి అంటే అది ఎంత దూరంలో ఉంది, అది ఎప్పుడు దాని మెడను తగులుతుంది తెలుసుకున్న తర్వాత కదా ఈ బాణాన్ని వేయటం. అంటే ఆ కొలమానం రాముడు ఎంత గొప్పగా ఊహించి వేశాడో ఇది మేటి విలుకాడంటే అని కవి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో ఒక అద్భుతమైన విషయాన్ని పట్టుకొచ్చాడు. కాణాదం పెద్దన సోమయాజి గారని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ముకుంద విలాసము అనే ఒక కావ్యం రాశాడు. అందులో భద్రాదేవి అనే ఒక నాయిక నేత్రాలను వర్ణిస్తున్నాడు. సాధారణంగా కవి సమయం నాయక నేత్రాలను ఎలా వర్ణిస్తారు? చేపలతో వర్ణిస్తారు, పద్మాలతో వర్ణిస్తారు, కలువలతో వర్ణిస్తారు. దీనిని వస్తువుగా తీసుకుని ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఒక ఏట చిక్కె మీనము, ఒక నెలకే చిక్కె పద్మము, ఒక పగటికే తా వికలత చిక్కెను కుముజము, సగి నయన సమంబులగునే జడగతులెప్పుడు. ఏమి కవిత్వం! ఇందులో ఒక్క పదాన్ని అటు ఇటు మార్చారంటే అర్థం రాదు. మొదటి అర్థం ఏమిటి? జడగతులు అంటే జడబుద్ధి కలిగిన వాళ్ళు అని ఒక అర్థం. జడయోరభేద, లడయోరభేద కాబట్టి జలగతులు అంటే ఈ 3 నీటిలో ఉంటాయి. చేప నీటిలోనే ఉంటుంది, పద్మము నీటిలోనే ఉంటుంది, కలువు కూడా నీటిలోనే ఉంటుంది. ఈ 3 సకినయన సమంబులకునే మా నాయిక నేత్రాలకి సమానం అవుతాయా? అక్కడ నయన అన్న పదం కూడా చాలా సాభిప్రాయంగా వేశాడు. నేత్రము అంటే మనం చూసే చూపు, నయనము అంటే దానంతట అది వచ్చేది. అంటే మనం ఒక పదార్థాన్ని చూస్తున్నామంటే మన చూపు వెళ్తుంది, ఇది వెళ్ళే చూపు. మళ్ళీ తిరిగి వచ్చే ప్రతిబింబం చూపుకి నయనం అని పేరు, వెళ్ళే చూపుకి నేత్రం అని పేరు. సగినయన సమంబులగునే మా నాయక నేత్రాలకు సమానాలు అవుతాయా? ఎందుకని? మీనము మొట్టమొదట ఒక ఏట చిక్కే చేప 1 సంవత్సరమే బతుకుతుందట. సైన్స్ కూడా చెప్తోంది రకరకాల మత్స్యాలలో 1 సంవత్సరం నుంచి 200 సంవత్సరాల వరకు బతికే చేపలు ఉన్నాయి. మీనము 1 ఏటికే చిక్కిపోతుంది, పద్మము 1 నెలకే చిక్కిపోతుంది, కలువ 1 పగటికే చిక్కిపోతుంది. అవి మా నాయిక నేత్రాలతో ఎలా సమానమవుతాయి అని వర్ణన. ఇక్కడతో పద్యం అయిపోతుంది. మళ్ళీ చూడండి. ఒక ఏట చిక్కే మీనము. చేప ఏటిలో ఉండదు, చెరువుల్లో ఉంటుంది తప్ప ప్రవహించే ఏరుల్లో చేపలు నలిగిపోతాయి, చచ్చిపోతాయి. అందువల్ల ఏట అన్న పదం అక్కడ తీసి మీరు ఇంకొకటి ఏదో చెప్పే వాహిని అని పెడదామంటే కుదరదు. 1 నెలకే చిక్కే పద్మము. పద్మం శరత్కాలంలో మహా అయితే 1 నెల రోజులు ఉంటుంది. నెల అంటే అక్కడ చంద్రుడు అని అర్థం. చంద్రుడి వల్ల పద్మం చిక్కిపోతుంది, ఇది ఇంకొక అర్థం. 1 పగటికే చిక్కే కుముదము. కుముదము అంటే కలువ పువ్వు, అది 1 పగటికే చిక్కిపోతుందట. అంటే సూర్యుడు లేకపోతే అది బతకదు కాబట్టి, రాత్రి ముగిలించుకుపోతుంది కాబట్టి ఇది మరొక అర్థం. అక్కడ ఆ 3 పదాలని మనం మార్చడానికి వీలు లేకుండా బిగించాడు. ఇక ఇంకొక అర్థం ఏమిటంటే ఇందులో జ్యోతిష్ శాస్త్రం ఉంది.
సాధారణంగా మీనానికి లగ్నాధిపతి గురుడు. గురుడు ఏ రాశికి వచ్చినా ఒక సంవత్సరం ఉంటాడు. అందువల్ల ఒక ఏట చిక్కె మీనము. మరి పద్మం దేనికి ఆధారం? సూర్యుడు ఉంటేనే పద్మం వికసిస్తుంది. పద్మము నెల అన్నాడు. ఇక్కడ నెల అంటే ఒక నెల కదా. సూర్యుడు కూడా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటాడు. మనకి మాస సంక్రాంతి వస్తూ ఉంటుంది. అందువల్ల నెల అన్నప్పుడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఎంతసేపు ఉంటాడో చెప్పేటటువంటి లక్షణం. తరువాత ఒక పగటికే కుముదము చిక్కుతుంది అంటే చంద్రుడు. చంద్రుడి వలన ఇది వికాసాన్ని పొందుతుంది. చంద్రుడు వేగంగా 2.5 పూటలలోనే ఒక్కొక్క రాశిలోకి మారిపోతూ ఉంటాడు. ఇలా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నింటినీ తెచ్చి అందులో పెట్టాడు మహానుభావుడు కాణాదం పెద్దన సోమయాజి. తిప్పి కొడితే కందపద్యం. ఇది కవిత్వం. రత్నాలు ఎప్పుడు బయటికి వచ్చి నన్ను చూసుకోండి అనవు. మనం వెళ్ళాలి, సముద్రం అడుక్కి వెళ్ళాలి. సముద్రం అడుక్కి వెళితే తెలుస్తుంది. కవి ప్రయోగాలను బట్టి తెలుస్తుంది. అందరూ అంటూ ఉంటారు నక్కను తొక్కొచ్చాడు, నక్క తోక తొక్కొచ్చు అంటారు సామెత. నక్క తోక తొక్కితే ఏమిటండి? దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఎప్పుడైతే మనకి సత్యం తెలియదో మనం అక్కడి నుంచి ఒక కథ చెప్తాం. దీని మీద చాలా కథలు ఉన్నాయి జానపదాలు. కానీ మీరు మాండలికాల్లోకి వెళితే నక్క అంటే పెద్ద పులి అని అర్థం. మీరు సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి గారి కొండపొలం నవల చదివితే మీకు తెలుస్తుంది. సినిమా కూడా వచ్చింది. అందులో నక్క అంటే చారల పులి. నక్క తోక తొక్కి వచ్చిన వాడు అదృష్టవంతుడు ఎలా అవుతాడు అంటే మరి పులి తోక తొక్కి బతికి బట్టగట్టాడంటే వాడు అదృష్టవంతుడే కదా. అది అక్కడ ఉన్నటువంటి అర్థం. మనందరికీ తెలుసు దురాశ దుఃఖమునకు చేటు. దురాశ దుఃఖానికి చేటు అంటే నాశనం తెస్తుంది. మంచిదే కదా, మంచిదే కదా. అంటే చేటు అన్న పదానికి హేతువు కారణం అని మనకు అర్థం తెలుసు. కానీ దానికి ప్రయోగం ఎక్కడుంది? లేదు. డిక్షనరీ చూడండి, దానికి ప్రయోగం కనిపించదు, దానికి ఉదాహరణ కనిపించదు. కానీ ప్రయోగం ఎర్రన గారి ప్రయోగం కనిపిస్తుంది. ప్రసేన జిత్తు చావు చేటు అరయ పోయదా అని ఎర్రన గారు నేరుగా దానికి హేతువు అనే అర్థంలో దానిని వాడారు. గజేంద్ర మోక్షం గురించి ఇంతకు ముందే చెప్పారు. అందులో గజేంద్రుడు పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి, బుద్ధి అనే లతకు మారాకు తొడిగించి అని మనం పొరపాటు పడే అవకాశం ఉంది. మారాకు తొడగడం అంటే ఆకు తర్వాత ఆకు తొడగడం కాదు. మారాకు అంటే ప్రాకుడు కొయ్య అని అర్థం. బుద్ధి అనే లతకు ప్రాకుడు కొయ్యను పెట్టి తీగ నేరుగా పెరగాలంటే పక్కన సపోర్టింగ్ గా ఒక కర్ర పెడతారే, దానికి మారాకు అని అర్థం. ఈ మారాకు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలుగులో ఉన్న మ్రాకు, మాను మ్రాకులే కొన్ని భాషలలో మరాకు అని అయ్యింది, ద్రావిడ భాషల్లో. అదే కొంచెం మారి మారాకు అయ్యింది. అంటే ఒక కొయ్య పుల్లని ఒక కర్ర పుల్లని ఊతంగా పెట్టడము అని అర్థం అక్కడ. ఇది తెలుసుకోకపోతే సాధారణంగా మనం ఏం చేస్తామంటే బుద్ధిలతకు మారాకు హత్తించి. ఈ భాగవతానికి వ్యాఖ్యానాలు చాలా దొరుకుతున్నాయి, ఒకసారి ఈ పద్యాన్ని తీసి చూడండి. అలాగే గజేంద్రుడు మొసలి ఇద్దరు పోరాడుతున్నప్పుడు ఒక పద్యం ఉంటుంది. జవమును చలమును బలమును వివిధములుగా పోరు కరటి వీరతకు భువిన్ దివిన్ మకర మీన కర్కటములు రవి నిలయము చేరెన్ అని ఉంటుంది. మీనము మకరము కర్కటాలు రవి నిలయము చేరెను అంటే సూర్యమండలంలోకి చొరబడ్డాయి అని రాశారు. సూర్యుడు రాసుల్లోకి వస్తాడు తప్ప రాసులు సూర్యుడిలోకి వెళ్ళవు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. అంటే ఏమిటి? ఇక్కడ ఏం జరిగింది? రామాయణాది గ్రంథాల్లో వాల్మీకి మహర్షి మొదలైన వాళ్ళు చెప్పినట్లుగా సూర్యుడు రాశి ఉంది కదా, ఆ రాశికి అధిపతి, అదిగో సూచన వచ్చింది, రాశికి అధిపతి సింహము. ఈ రెండు రాశులు వెళ్ళి ఆ సింహరాశిలో కలిశాయి. అంటే మీనానికి అధిపతి ఏమో గురుడు, అలాగే ఇంకో రాశికి అధిపతి శని. శని గురుడు కలిస్తే భూమి మీద ఉత్పాతాలు కలుగుతాయి అని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. ఇలాంటి ఎన్నో రహస్యాలు వ్యాఖ్యానాలలో ఉన్నాయి. ఆ వ్యాఖ్యానాలు చదవడం అంటే ఒక దివిటి పట్టుకొని పాఠకుణ్ణి అసలైనటువంటి కవి హృదయంలోకి తీసుకువెళ్ళడమే అని మనవి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను.
డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి పత్ర సమర్పణ. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రసంగాంశం మన తెలుగు మరుగులు. తెలుగు నుడుల్ని దక్కించుకోవటం అంటే వాడకంలోంచి జారిపోయే వాటిని నిలుపుకోవటమే. మరుగున పడ్డ నుడి మణికాల్ని వెలికి తెచ్చి వాటిలో తెలుగమ్మని అందగించుకోవటం ఈనాటి అగత్యం కూడా. పదబంధ పారిజాతం లాంటి మంచి నుడి మూడి పొత్తాలు కొన్ని తెలుగు మరుగుల్ని మనకు అందజేశాయి. తిరుమల రామచంద్ర, బోధరాజు రాధాకృష్ణ, చేమకుర్తి శేషగిరిరావు ఇంకా కొందరు కొన్నింటిని విడమరిచే పూనిక కొంత చేశారు. మునుపటి కబ్బాలకు టీకాలు రాసిన పెద్దలు కొన్నింటి వైనాన్ని తెలియచెప్పినా ఇంకా వేల కొలది నుడులు మరుగునే ఉన్నాయి. ఇప్పుడు మన వాడకంలో ఉన్న వాటికన్నా మరుగైన అరుదు పలుకులే మిక్కిలిగా ఉన్నాయి. వాడకంలో లేకపోతే అవి వెలిసిపోతాయి. సంస్కృత ఆంగ్ల నుడులు తెలుగుని కమ్మేయటానికి దీటైన తెలుగు మాటలున్నా వదులుకుని సంస్కృతాంగ్లాలనే అండజేసుకునే మన మోజే ఈ మరుగులకు కారణం. ఇది తెలుగుకి బాగా నష్టం చేసింది. ఈనాటి నెపం కాదిది. నన్నయ్య నాటికే తెలుగు మరుగులెన్నో ఉన్నాయి. ఇలా మాటలు నానాటికి చాటైపోతున్న ఈ తెలుగు భాషకు ఇంకా ఊపిరాడుతోందంటే అది భాష దళగింపే గాని మనం చేసిందేమీ లేదు. మనకు తెలుగు పరువు నిలపాలనే యావ కూడా తక్కువే కదా. తుదముట్టంగని కబ్బము పదిలముగా చదివినట్టి బాలుర కోలిన్ బొదలును భాషా జ్ఞానము కుదురున్ కొదలేక నీతి కుశలత్వంబున్ అంటూ నుడుల ఎరుక అంటే భాషా జ్ఞానం, నుడుల ఎరుక కలగటానికి ఇప్పటి వరకు నేను మాట్లాడింది సాధ్యమైనంత వరకు సంస్కృత పదం లేకుండా మనం తెలుగులో రాయటానికి ఎందుకు ప్రయత్నించకూడదు? మనమైన మాటలు మనకు ఉన్నప్పుడు మనం సంస్కృతాన్నో ఆంగ్లాన్నో ఆశ్రయించవలసిన అవసరం లేదు కదా అని చేసిన చిన్న ప్రయత్నంగా ఇప్పుడు నేను మీతో ఇప్పటి వరకు సంస్కృత పదాలు లేకుండా తెలుగులో మాట్లాడాను. ఈ నుడుల ఎరుక అంటే భాషా జ్ఞానం కలగటానికి చెన్నై సూరి గారు తాను నీతి చంద్రికను వ్రాయాలని పూనుకున్నట్టు చెప్పుకున్నారు. మరుగున పడిన అనేక తెలుగు మాటలను వెలికి తెచ్చేందుకు ఆయన నిలబడ్డారు. అంటే కంకణం కట్టుకున్నాడు లాంటి మాటలన్నీ బదులుగా ఆయన నిలబడ్డారు. నీతి చంద్రికలో అనేక నుడిముడులు అంటే పదబంధాలు, అనేక నుడిముడుల్ని ఆయన మనకు ఎరుక చేశారు. సూరిగారి వచనంలో ఉన్న సొగసుని ఇతరులు తేలేకపోయారు. చివరకు చేతులెత్తి కొరుకుడు పడినట్టు రాశాడంటూ గ్రాంధికం అని ముద్ర వేశారు. అందువలన ఆయన వెలికి తీసుకువచ్చిన మాటల్ని మళ్ళీ మరుగుపరచడమే అయ్యింది. ఇలా మన కళ్ళ ముందే భాషకు చెడు జరిగింది. కొన్ని మరుగైన, ఇప్పుడు మనం వాడుతున్న వాటికన్నా మెరుగైన తెలుగు మాటలు కొన్నింటిని మీ ముందు ఉంచుతాను. ఒకటి చాలా గొప్ప పదం, ఇది వరువాయి. మనం లోతుగా గాలిస్తే వరువాయి లాంటి తెలుగు నుడులకు సంస్కృతంలో లేనంత ఎక్కువ లోతుంది. వరువాయి చెన్నై సూరి వాడిన మాట. సూర్యోదయానికన్నా ముందు సమయం అని. మనం సూర్యోదయాన్ని చూడాలి అంటే నిద్ర లేవగానే సూర్యోదయాన్ని చూడాలి అంటే సూర్యోదయానికన్నా ముందు లేవాలి కదా, దాన్ని వరువాయి అంటారు. ఈ వరువాయికి అంటే వరువాతనే లేచి అంటే సూర్యోదయానికంటే ముందే లేచి అని. ఈ వరువాయికి సంస్కృతాంధ్రాలలో సమానమైన పదం లేదు. బ్రాహ్మీ ముహూర్తం, సన్ రైజ్ అనే మాటలతో మనం సరిపెట్టుకోవాల్సిందే. ఇంతటి మన మాటల్ని ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ ఎవరికి కావాలనో
ఎవరికి అర్థమవుతాయనో, ఎంతకాలం పాత చింతకాయ పచ్చడిని తింటామనో అనేవాళ్లే ఎక్కువ. గ్రాంధిక భాష తెచ్చి రుద్దటానికి కాదిది, మరుగున పడ్డ తెలుగు నుడుల్ని తవ్వి వాడకంలోకి తెచ్చే యావ ఇది. తాతగారి ఆస్తి కలిసొస్తే తీసుకుంటాం కదా, శ్రీ తాతల జంధ్యాల కాలం మాటల్ని సత్బాబు గారి ఇస్తే పత్ర తీసుకోమా. సమర్పణ. వాడుక భాషని పెంపు చేసుకోవాలంటే మూలపటమ్మ అనదగిన తెలుగు మరుగుల్ని వాడకంలోకి తెచ్చుకోవాలని గిడుగువారు కూడా అన్నారు. ఎండలో నీడ కొన్ని మాటలు మీకు నేను పరిచయం చేస్తాను. ఎండలో నీడ. ఎండలోని నీడ ఈ మనసు, పండుగాయ చేయం పని లేదు మనసు అంటాడు అన్నమయ్య. ఎండ వలనే నీడ ఏర్పడుతుంది, వెలుగుకి అడ్డంకి ఎదురైనప్పుడల్లా పక్కనే దాని నీడ పడుతుంది. ఎండలో మాడేవాడికి ఆ నీడ క్షణికమైన ఉపశమనం కలుగుతుంది. ఎండలోని నీడ ఈ మనసు అంటున్నాడు అన్నమయ్య. అంతే నాకు చాలు, అంత మాత్రమే 10,000 అనటం లాంటి ప్రయోగం అన్నమాట ఇది. ఎండలోని నీడలాగా ఓ చిన్న ఉద్యోగం కుదిరింది. ఇలా ఈ వాడకంలోకి మనం ఈ మాటల్ని తెచ్చుకోవచ్చు కదా. ఒత్తి గొట్టాన పెట్టు. జంతికలు చేసేటప్పుడు జంతికల గొట్టంలో పిండిని పెట్టి మరో గొట్టంతో నూనెలో గుండ్రంగా ఒత్తుతారు. అలా ఒత్తి గొట్టాన పెట్టడం అంటే వేధించడం. ఒత్తి గొట్టాన పెట్టక పని లేదు, ఓరి నీ చిత్తమింటే గాని అంటుంది అన్నమయ్య నాయిక. ఒత్తి గొట్టాన పెడుతున్నాడట ఆ మొగుడు. ఇలాంటి నుడుముడులు మన ఆర్తిని అవతల వాడి గుండెకు తగిలేలాగా ఉంటాయి. అలాగే ఉల్లి కుట్టు మాట. సమరమునకు పురిగొల్పుచు మమ్ము తలచిన ఉల్లి కుట్టు మాటలను తెచ్చి అని ధృతరాష్ట్రుడు పాండవుల్లో పెదనాన్న అనే భక్తి ఏ మూలైనా మిగిలి ఉంటే ఉల్లి కుట్టు మాటలతో నిప్పులో నెయ్యిలా పాండవుల్ని అనికి అంటే యుద్ధం అనికి ఎవరైనా పురి పెడుతున్నారా అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని. ఉల్లము అంటే మనసు, కుట్టు అంటే సూదితో గుచ్చినట్టు నొప్పి, తోదనం పిన్నింగ్ ప్రింకింగ్ అని కూడా అంటారు. ఉల్లుడుకు మాట అని కూడా అనవచ్చు. ఉల్లి కుట్టు ఉల్లుడుకు అనేవి రెచ్చగొట్టే చెప్పుడు మాటలు అని దీని అర్థం. ఇలాంటివి మనం చక్కగా వాడుకోవచ్చు. వాడకంలోకి వస్తుంటే ఫ్లవరీ అంటామే మనం. భాష చాలా అందంగా అమరుతుంది, ఎక్కువ లోతుగా చెప్పడానికి కూడా వీలవుతుంది. ఇలాంటి చాలా తేలికమైన మాటల్ని మనం కనుక 1-4 సార్లు మననం చేసుకుంటే, ఒక్కసారి ఏదైనా ఒక దినపత్రికలోనో వారపత్రికలోనో మంచి ప్రసిద్ధి పొందిన ఒక రచనలోనో ఇలాంటి మాటలు కనుక రచయితలు వాడగలిగితే ప్రజల వాడకంలోకి మళ్ళీ వస్తాయి అని చెప్పడమే నా ఉద్దేశం. లోలామాలం. పెద్ద ఆర్థిక నేరాలు, స్కామ్లు అంటామే మనం. ఈ స్కామ్ లాంటి ఇంగ్లీష్ పదాలు మనం వాడుతున్నాం కదా, దానికి చక్కటి తెలుగు సమానార్థం స్కామ్ అన్న మాటకి చక్కటి తెలుగు మాట లోలామాలం. తెలుగులో బిగ్ స్కామ్ జరిగిందంటాం. లోలామాలం అనేవాళ్ళు బాగా ఒకప్పుడు ఈ పదం బాగా వాడకంలో ఉండేది. ఎవరో లోలామాలపు మాట విసిరాడని భార్యను వదిలేస్తారా ఎవరైనా అని దుగ్గిశెట్టి వెంకటరమణయ్య గారు రమణీయ రామాయణంలో గట్టిగానే అడిగాడు. లోలామాలపు మాటలు విని భార్యను వదులుకుంటారా ఎవరైనా అని. చాలుమాసి. చాలుమాసి అంటే అడ్డు లేనివాడని, అడ్డు అదుపు లేనివాడని, విర్రవీగేవాడు. ఇవన్నీ మన సంస్కృత ప్రయోగాలు, చక్కటి తెలుగు మాటలు ఉన్నాయి మనకి. ఈ మాటలను మనం వాడుకోవచ్చు అని. అజాత శత్రువు అనటానికి సరైన తెలుగు మాట కూడా ఇది. దీన్ని పాజిటివ్గాను వాడుకోవచ్చు, నెగిటివ్గాను వాడుకోవచ్చు. చాలు అంటే చాలిన, చాలినంత, సమానమైన, దీటైన అనే. మాసి అంటే మనిషి. ఎల్లకాలం చాలుమాసిగా నిలిచిపోవాలి మనం. అంకపొంకాలు. అంకపొంకాలు అంటే విపరీతం, తీవ్రం అనే. జ్వరం అంకపొంకాలుగా వస్తుంది, అంకపొంకాలుగా కల్తీలు చేస్తున్నారు, అంకపొంకాలుగా మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మాటలు మనం వాడుకోవచ్చు. ఈత బంటి. ఈత బంటి పదం చూడండి. కూలంకషం అంటే ఆ తల నుండి ఈ తల దాకా, ఆ తల నుండి ఈ తల దాకా పారే ఏరు. దీన్ని కూలంకషం అంటాం మనం. గోదావరి ఈతలకు పారుతోంది అంటాడు. మన గోదావరి జిల్లాలో ఉన్న మంచి ప్రయోగం ఇది. గోదావరి ఈతలకు పారుతోంది అంటే వరదలెత్తింది అని అర్థం. ఈతలకు వచ్చింది, ఈత బంటి పొంగింది, ఈత బంటి కుత్తుకు బంటి దాకా పొంగింది అనమాట. ఇలా అనటము ఉంది. తట్టుకోలేనంత కష్టం, ఆపుకోలేనంత ఏడుపు అనటానికి ఈత బంటి అంటారు. ఈత బంటి ఏడుస్తోంది, కోపం ఈతలకు వచ్చింది. ఇలా జనం నాలుకల మీద ఆడిన పదాలు ఇవన్నీ మనం కూడా ఇప్పుడు చక్కగా వాడుకోవచ్చు. కనుకలి.
ఆపాత మధురం అనటానికి తెలుగులో వాడదగిన పదం ఇది. ఆపాత మధురంగా ఉంది అంటే వినంగానే చాలా బాగుంది ఇది అంటే కాసేపు ఆలోచిస్తే బాగాలేదని అర్థం అన్నమాట. ఆపాత మధురం, కనుకలి, ఆపాత మధురం అనటానికి తెలుగులో వాడదగిన పదం ఇది. చూడగానే కలిగే ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఉంటాం. ఇన్నాతి చెలువంబుగన్న శచీప్రియుండైనను కనుకలి నవయకున్నే. ఆమె చూడగానే అతని మనసు కనుకలి అయ్యిందిట. వినుకలి కూడా ఇలాంటిదే. కనుకలి లాగానే వినుకలి అనే ప్రయోగం కూడా ఉంది. కనుకల వినుకల కలిగినట్టి పాపము అనే భాగవతంలో ప్రయోగం ఉంది. కంటితోనూ చెవితోనూ వ్యామోహం కొద్దీ చేసే పాపం ఉంటుంది. ఆపాత మధురం అంటే వినగానే బాగుందని అనిపించడం, ఇందులో ఉన్న ఎకశకం గురించి చెప్పాను. కాబట్టి మనం కనుకలిని వినుకలిని నమ్మకూడదు. బాగా ఆలోచించి తర్కించాక కూడా బాగుందన్న దాని మీదే మనం ఎక్కువ ఆధారపడాలి అని. ఉలుపాలు, ఇప్పుడు మనం క్విడ్ ప్రోకో అనే మాట చాలా బాగా వ్యాప్తిలో ఉంది. రాజకీయ పరిణామాలు చాలా దీని మీద మనం చూస్తున్నాం. క్విడ్ ప్రోకో అంటే ఏ ఫేవర్ టు ఏ ఫేవర్, లాభం పొందినందుకు లాభం చేయడం. దీన్ని ఉలుపాలు సమర్పించుకోవడం అన్నాడు. ఇది యావజ్జీవ ఖైదు పడేటంత పెద్ద నేరం, కానీ చిన్న పదం ఉలుపాలు. అంటే ఇది ఉలుపాలు నృపాలు రసంగగా, అంటే నృపాలు రాజులు అర్జునుడికి ఆయన వెళ్తూ ఉంటే, అరణ్యాలకు వెళ్తూ ఉంటే రాజులు ఉలుపాలు సమర్పించుకున్నారట. ఉలుపాలు సమర్పించుకోవడం అంటే తనకి చేసిన మేలుకి మళ్ళీ వాళ్ళు కానుకలు సమర్పించుకున్నారనమాట. ఉపకారం చేసినందుకు అధికారులకు మంత్రులకు ఇచ్చే నజరాణాలకి చక్కటి తెలుగు పదం ఉంది, దాన్ని ఉలుపాలు అంటారు. కాబట్టు కై అంటే చెయ్యి, హ్యాండ్, చెయ్యడానికి ఒప్పుకోవటం కాబట్టు. కొక్కిరి బిక్కిరి, అస్తవ్యస్తంగా ఉండటం. అరగొడ్డి అంటే మూర్ఖుడు, అరగుండు అంటామే మనం, అటు అరగొడ్డి. కొల్లాయి గబ్బాయి, హ్యాట్స్ ఆఫ్ అనటానికి సమానమైనటువంటి తెలుగు మాట కొల్లాయి గబ్బాయి. కొల్లాయించుదికు ఒక దొట్టితే మహాకోత్పాస ముందొడిగితే పద్యం మనందరికీ తెలిసింది. కొల్లాయి గబ్బాయి అంటే బడాయి అని కొంచెం ఎకశక్యంగా ప్రశంసించడానికి దీన్ని వాడతారు. ఈ కొల్లా అంటే టోపీ, కోక చుట్టడం. మహాకోర్పాసము తొడగుతాం. కోర్పాసం అంటే ఇందాక మా అన్నగారు వడ్డేపల్లి కృష్ణ గారు వేసుకొచ్చారు నెహ్రూ జాకెట్, అది కోర్పాసం. మహాకోర్పాసం అంటే ఫుల్ కోట్ అనమాట. ఇదేమో హాఫ్ కోట్ నెహ్రూ జాకెట్, ఇప్పుడు ప్రస్తుతం మోడీ జాకెట్ అంటున్నారు. ఇది కోర్పాసం. మహాకోర్పాసం దొరికిందంటే ఫుల్ కోట్ వాడాడు అనమాట. మోకాళ్ళ దాకా ఉండి, నవాబులు వేసుకుంటారు, మోకాళ్ళ దాకా ఉండి చేతులకి ఫుల్ కోట్ ఉండేది అనమాట. అది మహాకోర్పాసం అంటే. సో మరుగున పడినటువంటి మాటలు ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం వీటన్నిటిని వెతికి తెచ్చి వాడకంలోకి పెట్టి మళ్ళీ మనం ప్రజల్లోకి తీసుకువెళితే తెలుగు భాష విస్తరిస్తుంది, నిలబడుతుంది, అందంగా అమరుతుంది. తర్వాత దేన్నైనా సరే మనం అనువాదించడానికి దీని గూగుల్ లాంటి వాటిని కనుక ఇట్లాంటి పదాలు మనం ఇచ్చినట్లయితే అందమైనటువంటి అనువాదం వస్తుంది అని చెప్పి నేను భావిస్తూ భాషా పండితులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కోరుతూ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 30వ వార్షికోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు మార్చి 9-10 తేదీలలో కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులకు వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు గారు మరియు ప్రముఖ రచయిత వ్యాసకర్త శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ప్రముఖ సినీ రచయిత శ్రీ ధూనచంద్ర గారి పత్ర సమర్పణ. అంటే వెన్ యూ సేవ్ పెన్నీస్ పౌండ్స్ సేవ్ దెమ్సెల్వ్స్ అని చిన్నప్పుడు చదువుకున్నాను. అక్షరం కూడబెట్టుకుని కథలు, కవితలు, పుస్తకాలు రాసి వారందరూ ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నారు. ఎంత ఆనందకరమైనది. అందు గురించి ఎవరెవరి పుస్తకాలైతే ఆవిష్కరింపబడ్డాయో ఆ రచయితలకి, ఆవిష్కరించిన మహానుభావులకి
ఆంధ్ర భోజుడు అని చిట్టెనరాజు గారిని అన్నారు. నాకు పాట ఎప్పుడు వస్తుంది, అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ, విజయనగరం కాదు, కాకినాడ సామ్రాజ్య తేజో విరాయ. మా చిట్టెనరాజు గారికి నమస్కారం. ఎందుకంటే నిన్నటి నుంచి ఇవాళ వరకు మా జయం అంటున్నారు, సదస్సుకి వచ్చినట్లు లేదు బాబాయ్, ఇదంతా పెళ్ళికి వచ్చి విందారగిస్తున్నట్లుగా ఉంది. నిన్న పొద్దుటి నుంచి ఇవాళ చక్కని పెసరట్టు ఉప్మా దాకా అద్భుతంగా ఆహారం వారు మనకి కడుపు నింపారు. వారికి ఒకసారి చప్పట్లు. పెద్దలు చెప్పేదంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనేటప్పుడు ఏం చేసినా ఆహార వ్యవహారాలు అంటారు. ఎంటీ స్టొమక్ తోటి ఖాళీ కడుపుతూ ఏ నిర్ణయాలు తీసుకో చక్కగా వస్తాయి. దాంతో అల్లరి ముగించి, సంగీతం భగవంతుడి యొక్క భాష. ఆజరే అబ్ మేరా దిల్ పుకారా అని హిందీలో రాస్తే, రారదా మది నిన్నే పిలచగాదా, కన్నీట కరగే బాధ, కడలేనిదా ఈ వ్యధ ఆజరే. అంటే ఉత్తర దక్షిణాలకి ముడివేసి వారధి ఏదైనా ఉంటే అది సంగీతం. ప్రపంచ సంగీతమే ఇవాళ. అంటే ఇంగ్లీష్ పాటకి తెలుగులో రాస్తున్నాం, ఫ్రెంచ్ పాటలకి తెలుగులో మేము రాస్తున్నాం. ఉదాహరించమంటే కొన్ని వందల పాటలు అంటే బెవర్లీ హిల్స్ నుంచి వేడివేడిగా బాంబే బాలీవుడ్కి టాలీవుడ్కి సప్లై అవుతున్నాయి. కనుక ఒక ట్యూన్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ప్రపంచంలో ఉండే అన్ని భాషలని ఈ ట్యూన్లో ఈ బాణీలో కుదించవచ్చు. కనుక సంగీతం అనేటటువంటిది భగవంతుడి యొక్క భాష. మరి సాహిత్యం ఏమిటండి అంటే మానవుడి యొక్క హృదయ ఘోష సాహిత్యం. నా కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి, ఎలా పోతుందో తెలీదు. అమ్మా అని అరుస్తా, అంతకుముందు నాకు అరవటం కూడా తెలీదు. ప్రపంచం అంతా మంచులో కూరుకుపోయింది. ఎంత మంచు అంటే ఎక్కడ చూసినా మంచే. చెట్ల మీద మంచు, చెట్ల బెర్రల మీద మంచు, ఆకుల మీద మంచు, ఎక్కడ చూసినా మంచు మంచు మంచు. అది మనుషులకి బట్టలు లేవు, ఎలా ఉండాలో తెలియదు, గుహల్లో జీవించేవాడు. ఈలోగా ఒక సింహం వచ్చింది, అప్పుడే పుట్టిన బిడ్డని పంజాబ్ విసిరి చంపి లాక్కుని వెళ్ళిపోతుంది తింటుంటే వీళ్ళందరూ చూస్తున్నారు. ఎలాగా? వాళ్ళకి తెలీదు, సావు అంటే వాళ్ళకి తెలీదు. 2-3 సార్లు ఇది అయిన తర్వాత అందులో ఒకరికి ఆలోచన వచ్చింది, ఈ పచ్చ చారల పులి ఎప్పుడైతే వస్తుందో మనిషిని చంపుతుంది, తింటుంది అనే జ్ఞానం అతనికి వచ్చింది. ప్రకృతి నుంచి మనిషి ఆలోచన ప్రారంభమైంది. రంగురంగుల పువ్వులు, ఎక్కడ చూసినా వసంత ఋతువు. ఆ రంగుల పువ్వులన్నిటినీ తీసుకున్నాడు. అక్కడ ఆనందం పట్టలేక ఆ పువ్వులను చూసి సువాసనతో పిచ్చెక్కి వాడు ఏం చేశాడు, ఆ రంగులన్నిటి బళ్ళ మీద పెద్ద పెద్ద రాళ్ళు బండలు వాటి మీద రుద్దటం మొదలుపెట్టాడు. ఆ రంగులన్నీ ఈ బళ్ళ మీద పడి పెద్ద పెద్ద బండల మీద ఈ రంగు పడగానే వాడికి ఆలోచన వచ్చింది, దీన్ని కొంచెంగా లోపల గుహ లోపల రుద్దితే ఎలా ఉంటుంది, బయట చలి, లోపలికి వెళ్తే వెచ్చగా ఉంది. అప్పుడు అర్థమైంది అతనికి తనని తాను ఎలా రక్షించుకోవాలో. ఒకటి క్రూర మృగాల నుంచి, రెండోది అందం ఎలా ఉంటుంది ఈ వసంతకాలం అతనికి నేర్పింది. ఒక నది పారేటప్పుడు గలగలమని శబ్దం వస్తే ఇతను అనుకరించాడు గలగల అని. ఒక లేడి అరిస్తే ఆ లేడిని అనుకరించాడు. ఒక నెమలి నాట్యం చేస్తుంటే ఇతను ఆ నెమలి నాట్యాన్ని అనుకరించాడు. మనిషి నేర్చుకున్నది సర్వము ప్రకృతిలోంచే. కానీ మనం ఏం చేస్తున్నాం, గోతులు తీసేసి భూమాత గుండెల్లోకి ఏది నీళ్ల కోసం మాత్రమే కాదు, బంగారము, వెండి, ఎవ్రీథింగ్ భూమి యొక్క పొరల్ని బయటికి తీసి వేస్తున్నాం. కాలుష్యం, చెప్పలేనటువంటి కాలుష్యం.
అంటే సర్వజీవుల కోసం ఏర్పడినటువంటి భూమిని, ప్రకృతిని మానవుడు ఒక్కడే సర్వనాశనం చేస్తున్నాడు. మనం బుద్ధిజీవులం. ఒక్కసారి ఆలోచించండి. మనం భాష కోసం అంటున్నాం. భాష ఎప్పుడు మనిషి మనుగడ ఉన్నప్పుడే కదా భాష యొక్క అవసరం. మనిషి లేనప్పుడు భాష ఎక్కడ? అణ్వాయుధాలు ఈ రోజున జరుగుతున్నటువంటి వెపనరీకి లెక్క లేదు. ఎక్కడ మనకు వెళ్తున్నాం? ప్రకృతి మనకు అన్నీ నేర్పిందా? భాషను నేర్పింది, పాటలు, అద్భుతమైనటువంటి కోయిల కుహు కుహు అంటే మానవుడు సంగీతం నేర్చుకున్నాడు, నాట్యం నేర్చుకున్నాడు, నెమలి దగ్గర నుంచి, చీమ దగ్గర నుంచి కూడబెట్టడం నేర్చుకున్నాడు. అందుకే అంటారు పెద్దలు, ఐన్స్టైన్ అంటాడు, ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ నాలెడ్జ్. ఎందుకంటే నాలెడ్జ్ ఇది సీసా అనుకోవటం, సీసా ఇట్స్ ఎ బాటిల్, నాలెడ్జ్ అయిపోయింది. కానీ ఈ బాటిల్లోంచి ఒక భూతం బయటకు వచ్చి, ఒరే రేపటి నుంచి మీరు ఎవరైనా కానీ మా పర్యావరణానికి హాని చేస్తే మిమ్మల్ని మింగేస్తారని అనుకుని ఊహించుకుంటాం అనుకోండి, ఇందులోంచి ఆర్ట్ పుడుతుంది, మొట్టమొదట చిత్రం పుడుతుంది, దాని గురించి కవితలు పుడతాయి, నవల్స్ పుడతాయి. ఒక మహానుభావుడు రాశాడు, సాగర గర్భంలో సాహస యాత్ర అని జూల్స్ వెర్న్. అది చదివిన తర్వాత తెల్లవాళ్ళు చదువుకునేవాళ్ళం. అదేంటంటే రంగురంగులు చేపలు అవన్నీ చూస్తూ సముద్రం లోపలికి వెళ్ళి ఏంటంటే ఆ కెప్టెన్ విసిగిపోయి ప్రపంచంతో ఈ మనుషులు నాకు అక్కర్లేదు, వీళ్ళలో చిల్టర్స్ ఎక్కువ అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే సముద్రపు లోతుల్లోకి వెళ్ళే ఒక ప్రయాణ సాధనాన్ని తయారు చేశాడు. దాని పేరు తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత జూల్స్ వెర్న్ నవల్లో రాసినట్టుగా సైంటిస్టులు సబ్మెరీన్ని కనిపెట్టారు. తర్వాత ఏ ట్రిప్ టు మూన్, హెచ్జే వెల్స్, లియో టాల్స్టాయ్, చంద్రునిపై యాత్ర, ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత అపోలో 11 పైకి వెళ్ళి చంద్రుడి మీద ల్యాండ్ అయింది. అంటే ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? భాష లేకపోతే నాలెడ్జ్ ఎక్కడిది? అందుగురించి ఏంటంటే మన మాతృభాషని ప్రిజర్వ్ చేసుకోవటం మన అందరి యొక్క బాధ్యత. ఏ జాతి భాష దానిదే. బట్టలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, బట్టలు లేని ఈరోజు కూడా నాగరికత స్పర్శ కూడా లేనటువంటి వారు మనకి అండమాన్లో కనిపిస్తారు, అనేక చోట్ల, ఈవెన్ మేనిటర్స్ సార్. కానీ వారికి ఒక భాష ఉంది. దెర్ ఇస్ ఎందుకంటే మనిషికి మనసుకి ఒక రకమైనటువంటి బంధాన్ని కలిపేది ఒక వారధే భాష. ఈ భాష ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది? మన తెలుగు ఉంది, మన భాష మనకు ఉంది, తమిళ వాడు, కన్నడ, అన్ని భాషలు గొప్పవే, అన్ని నదులు గొప్పవే, అన్ని చెట్లు గొప్పవే, అన్ని మొక్కలు గొప్పవే, అన్ని పువ్వులు గొప్పవే. కానీ హంస చూడగానే అయ్యో 200 చిల్లర స్వరాలతోటి ప్రపంచంలో ఏ భాషనైనా అద్భుతంగా స్పష్టంగా పలకగలిగినటువంటి ఏకైక భాష తెలుగు. మన పక్కనే ఉంటారు మగరాజా ఏమిటి? మగరాణి ఏమిటి? మహారాణి కదా, అదే కాదు. వాళ్ళ గాకి ఒకటే అక్షరం ఉంది. మనకు అలా కాదండి. ప్రతి దానికి మనం మాట్లాడేటటువంటి ప్రతి చిన్నదానికి కూడా ఒక స్వరం ఉంది, ఒక మ్యూజిక్ ఉంది. తెలుగు వెనకాల ప్రతి అక్షరం వెనకాల సంగీతం ఉంది. అందుకే మేము పాటలు రాసేటప్పుడు మలయాళం వాళ్ళకి, వాళ్ళ సినిమాకి మేము డబ్బింగ్ రాసేటప్పుడు వాళ్ళు అరే తెలుగు ఈజ్ సో స్వీట్ యా బబ్బిలి అని నాతో 100 సార్లు అనేవాడు. నేను తమిళ్లో కట్టిన దాన్ని ట్యూన్లో కడితే ఎంత బాగుంది తెలుగు మాకు అనేది. అంత అందమైన భాష, అంత మృదువైనటువంటి భాష మనం కాపాడుకోవాలి. రెండోది, ఎంత గొప్పది ఈ భాష అంటే శివాజీ గణేశన్ గారు ఎప్పుడు చెప్పేవారు, ప్రతి సభలో చివరి క్షణం వరకు ఆయన ఒక మాట చెప్పేవారు. ఏంటంటే అందమ్మన ఆయనకి సూరు పోతుంది, ఆ అమ్మ, ఆ తల్లి, ఆ కన్నమ్మ డైలాగ్ డిక్షన్ ఎలా ఉండాలి తమిళ్లో నాకు నేర్పింది కన్నమ్మ ఒక తెలుగు.
అంటే ఇలా ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పచ్చు. తర్వాత ఒక రామానంద సాగర్, ఒక బిఆర్ చోప్రా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు రామారావు గారిని కలిసి ఎన్టీఆర్ స్టూడియోలో ఉండేది. వేషధారణ ఎలా ఉండాలి, కర్ణుడు ఎలా ఉండాలి, కృష్ణుడు ఎలా ఉండాలి, రాముడికి కిరీటాలు పట్టాలి, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళింది. అక్కడ శరత్ నవలు ప్రపంచంలో గొప్పవి, కానీ 32 సార్లు ఇప్పటి వరకు భారతదేశంలో దేవదాసు సినిమా తీయబడింది. కానీ ఒక్క తెలుగు దేవదాసు మాత్రమే ప్రామాణికంగా నిలబడింది. ఇది నేను చెప్పే మాట కాదు, ఆనాడు దిలీప్ కుమార్ స్వయంగా చెప్పింది, కేఎల్ సాయి గారు చెప్పినటువంటిది. చాలా కట్టలు నా దగ్గర ఉన్నాయి మాట్లాడటానికి, కానీ అమ్మాయి చెప్పేస్తోంది. ఒక్కటి మాత్రం చెప్తాను, తిట్టినా చెప్తాను. తెలుగులో ఒక రుగ్మత, ఒక జబ్బు ప్రారంభమైంది. సాహిత్యానికి కులాలు మతాలు అంటగడుతున్నాం. ఈ రోజున గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, భాషకి కులము మతము, సాహిత్యానికి కులము మతము ఉందా? ఇలాగే గనక మనం ముందరకెళ్తే చంద్రుడు వెన్నెలకి సూర్యుడి యొక్క కాంతికి కూడా మనం కులాలు మతాలు కడతాం. దయచేసి రచయితలు అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన కులాలు మన మతాలు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే మన భాష, మనం తెలుగు వాళ్ళం, మన జాతి ఒకటి, మన నీతి ఒకటి, మన భాష ఒకటి, మన ప్రాణం ఒకటి. నమస్తే.